హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఏజ్ ప్రాబ్లమ్స్, వయసులపై సమస్యలు, దీనిలో మంచి షార్ట్ కట్స్ అనేవి చూద్దామండి. సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మనం లాస్ట్లోని ఆర్ఎస్ అగర్వాల్ అరిథమెటిక్ క్లాసెస్ గురించి కూడా మనం చెప్పడం జరిగింది అనమాట. సో ఆన్లైన్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో క్వశ్చన్స్ చూద్దాం. First question, Ramesh is younger than Mohan by 6 years. If their ages are in the respective ratio of 11:14, how old is Ramesh? చూడండి, రమేష్ మోహన్ కంటే 6 సంవత్సరాలు చిన్న. ఓకే, వారి వరుస వయసులు 11:14గా ఉంటే రమేష్ వయసు ఎంత అని అడుగుతున్నారండి. క్లియర్ గా చూడండి, వాళ్ళ నిష్పత్తి, వయసుల నిష్పత్తి, ఏజెస్ రేషియో ఎంత అండి? 11:14. ఇంకేమంటున్నారు, ఇతను వచ్చేసి రమేష్, ఇతను వచ్చేసి మోహన్. ఇప్పుడు ఏమన్నారు, వాళ్ళిద్దరి మధ్యన వయసు తేడా 6 సంవత్సరాలు అని చెప్తున్నారండి. క్లియర్ గా చూడండి, ఈ 11:14 మనకు ఏజ్ ప్రాబ్లమ్స్, వయసులపై సమస్యలు తెలుసుకోవడానికి మనకి రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం ఖచ్చితంగా వచ్చి ఉండాలండి, క్లియర్ గా వచ్చి ఉండాలి. సో చూడండి, ఇది 11 భాగాలైతే, రమేష్ వచ్చేసి 11 భాగాలైతే మోహన్ వచ్చేసి 14 భాగాలు అవుతాడు అని దీని అర్థం అండి. ఓకే, సో ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యన ఎన్ని భాగాల డిఫరెన్స్ ఉందండి? 11కి 14కి మధ్యన 3 భాగాల తేడా ఉంది. సో ఆ 3 భాగాలు దేనికి సమానం అవ్వాలి? మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు కదా, వాళ్ళిద్దరి మధ్య తేడా 6 సంవత్సరాలండి. సో 6 సంవత్సరాలకి సమానం అవుతుంది. 3 భాగాలు 6 సంవత్సరాలు అయితే ఒక భాగం ఎంత అవుతుంది? ఒక భాగం 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం అడిగారు క్వశ్చన్? సింపుల్. రమేష్ వయసు ఎంత అన్నారు? రమేష్ వచ్చేసి 11 భాగాలు, ఒక భాగం 2 సంవత్సరాలు అయితే 11 భాగాలు ఎంత అవుతుంది? 11 × 2 అంటే 22 సంవత్సరాలు రమేష్ ఏజ్ అవుతుంది అనమాట. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో మనకు క్లియర్ గా అర్థమైపోతుంది ఏంటి, రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం వచ్చి ఉండాలి. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ మీద ఇస్తాడు. ఏంటి? ఏజ్ ప్రాబ్లమ్స్ లోని. చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 4:7 రెస్పెక్టివ్లీ. 8 years hence this ratio will become 5:8 respectively. What is B's present age in years? చూడండి, ఏమంటాడంటే ఏబీల ప్రస్తుత వయసుల వరుస నిష్పత్తి వచ్చేసి 4:7 అంటండి. సో ఏబీల ప్రస్తుత వయసుల నిష్పత్తి, ప్రెసెంట్ ఏజెస్ రేషియో ఎంత అంటే 4:7 అంట. ఇదేంటి? ఇది ఏ అయితే ఇది బి అవుతుంది. ఫైన్. 8 సంవత్సరాల తరువాత, 8 years hence అంటే ఏంటి? తర్వాత అని. 8 years తర్వాత వారి వయసుల నిష్పత్తి వచ్చేసి 5:8 అంటండి. 5:8 ఎప్పుడు అవుతుంది? 8 సంవత్సరాల తర్వాత అవుతుంది. సో చూసుకోండి, 5:8 అవుతుంది ఎప్పుడు? ఇది 8 years తర్వాత. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు? బి ప్రస్తుత వయసు ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. క్లియర్ గా ఒకటే మీరు అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఈ వయసు వచ్చేసి ప్రెసెంట్ ఏజ్, ఇది వచ్చేసి ఏంటి? 8 సంవత్సరాల తర్వాత ఏజ్. ఓకే, ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. ఇక్కడ ఏంటి? 4 నుంచి 5కి పెరిగింది. ఇప్పుడు మీరు వయసులపై సమస్యలు ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లమ్స్ లో, ఏజ్ ప్రాబ్లమ్స్ లో క్లియర్ గా ఒకటే అర్థం చేసుకోవాలి. ఏంటి? 8 years తర్వాత ఏమవుతుంది? ఏ ఏజ్ 8 years పెరుగుతుంది, అలాగే బి ఏజ్ కూడా 8 సంవత్సరాలే పెరుగుతుంది. ఇద్దరికి 8 సంవత్సరాలే పెరుగుతుందండి కంపల్సరిగా. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 నుంచి ఏంటి? ఒక భాగం పెరిగింది ఇక్కడ. ఓకే, ఒక భాగం పెరిగింది. ఇక్కడ 7 నుంచి కూడా ఒక భాగమే పెరిగింది. సమానంగా పెరిగాయి, సరిపోయిందండి. సమానంగా పెరిగాయి కాబట్టి ప్రాబ్లం ఏం రాలేదు. సో సమానంగా పెరగకపోతే కూడా మనం నెక్స్ట్ ప్రాబ్లం లో చూద్దాం. సో ఇక్కడ సమానంగా పెరిగింది ఏంటి? ఒక భాగం మాత్రమే పెరిగింది, 1 part మాత్రమే పెరిగింది. రైట్. సో ఆ ఒక భాగం దేనికి సమానం అంటున్నాం? 8 సంవత్సరాలకి సమానం. ఎందుకు? దీని తర్వాత 8 సంవత్సరాలకి ఈ ఏజ్ వచ్చిందండి. సో 8కి సమానం అవుతుంది. ఓకే, సో ఒక భాగం 8 సంవత్సరాలకి సమానం అని అర్థమైంది ఇక్కడ మనకి. ఎందుకంటే ఇక్కడ ఒక భాగం పెరిగింది, ఇక్కడ ఒక భాగం పెరిగింది. మనకే తెలుసు వాళ్ళిద్దరికి 8 సంవత్సరాలు పెరుగుతాయి. సో ఆ ఒక భాగం 8 సంవత్సరాలకి సమానము. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు? క్వశ్చన్ ఏమడుగుతున్నాడు క్లియర్ గా చూడాలండి. బి ప్రస్తుత వయసు ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. బి ప్రస్తుత వయసు ఏంటి? ప్రస్తుత నిష్పత్తి ఇది కదా, 4:7లోని 7 భాగాలు అనేది ప్రస్తుత బి వయసు. సో 7 భాగాలు ఎంత? ఒక భాగం 8 అయితే 7 భాగాలు 7 × 8 56. సో ప్రస్తుత వయసు, బి యొక్క ప్రస్తుత వయసు ఎంత అండి? 56 సంవత్సరాలు అని మనం చెప్పొచ్చు అనమాట.
ఓకే, సో క్లియర్ గా క్వశ్చన్ ని మనకు అర్థం చేసుకుంటే వెంటనే అసలు 2 seconds విత్ ఇన్ 3 seconds మనం ఆన్సర్ చేయొచ్చు. సింపుల్ గా ఏంటి 4:7 చూస్తున్నాం, 5:8 చూస్తున్నాం, ఒకటి పెరిగింది 1 పెరిగింది, ఆ 1 ఒక భాగం 8 సంవత్సరాలకి ఈక్వల్ అని చెప్పుకుంటున్నాం. సో బి ప్రస్తుత వయసు అంటే 7 భాగాలు 7 8 56 అని చెప్పి వెంటనే టిక్ పెట్టచ్చండి. యాక్చువల్ ఇలా చూసిన వెంటనే మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకొని టిక్ ఇలా పెట్టచ్చు అనమాట. సో అంత ఈజీ క్వశ్చన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి ఏజ్ ప్రాబ్లమ్స్ లో. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దామండి. ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ P and Q are in the ratio of 5:4 respectively. 5 years hence the ratio of their ages will become 11:9 respectively. What is P's present age in years? చూడండి PQ లో ప్రస్తుత వరుస వయసులు 5:4 నిష్పత్తిలో ఉన్నాయంటండి. 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. ఏంటి P మరియు Qలు వయసుల నిష్పత్తి. చూడండి 5 సంవత్సరాల తర్వాత 5 years hence, 5 years hence అంటే ఏంటండి తర్వాత అని. 5 సంవత్సరాల తర్వాత వారి వయసులు 11:9 అండి. ఓకే, ఇక్కడ 1:9 ఉంది. 11:9 నిష్పత్తిలో 11:9 నిష్పత్తిలోని ఉన్నాయంట. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు P ప్రస్తుత వయసు ఎంత అని మనం అడుగుతున్నాడండి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి 5 సంవత్సరాల తర్వాత. ఓకే, 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏమడుతున్నాడు లాస్ట్ కి P ప్రస్తుత వయసు అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు ముందు చూద్దాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగింది, ఎన్ని భాగాలు పెరిగింది. 6 పెరిగింది ఇక్కడ, రైట్, ఇక్కడ 6 పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగిందండి, ఇక్కడ 5 మాత్రమే పెరిగింది, రైట్. ఇక్కడ 6 పెరిగింది, ఇక్కడ 5 మాత్రమే పెరిగింది. ఫైన్. సో ఇప్పుడు మనం క్లియర్ గా చూసుకుంటే ఇక్కడ 6 పెరిగింది, ఇక్కడ 5 పెరిగింది, సమానంగా పెరిగిందా, పెరగలేదు. కానీ సమానంగా ఇద్దరికి 5 సంవత్సరాలు పెరగాలి కదా, పెరగాలి. సో ఇలా సమానంగా లేనప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ రెండిటి మధ్య ఉన్న తేడా మనం తీసుకోవాలి. ఈ రెండిటి మధ్యన ఉన్న తేడా ఎంత అండి, రెండిటి మధ్యన ఉన్న తేడా ఎంత మనకి 5, 4 తేడా 1, రైట్. ఈ రెండింటి మధ్యన ఉన్న తేడా కూడా తీసుకోండి. 11కి 9కి మధ్యన ఉన్న తేడా, 11కి 9కి మధ్యన ఉన్న తేడా 2, 11 - 9 2. సో ఇప్పుడు తేడాలు తీసుకున్నాం, రెండింటి మధ్యన ఉన్న తేడాలు తీసుకొని దీన్ని ఈ రెండిటితోని మనం గుణించాలి. 2 × 5 10, 2 × 4 8, రైట్. ఈ 1తో ఈ రెండింటిని గుణించాలి. 1 × 11 11, 1 × 9 9. ఇప్పుడు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, చూసుకోండి. ఇప్పుడు ఏంటివి, ఇప్పుడు ఇక్కడ తీసుకున్నవి కొత్త నిష్పత్తులు, ఇంకా వీటినే మనం ఫాలో అవ్వాలండి. ఒకసారి మనం కొత్త నిష్పత్తులకు వచ్చిన తర్వాత మనం వీటినే ఫాలో అవ్వాలి. సో ఇదేంటి P, ఇది Q. సో ఇప్పుడు చూడండి ఒక భాగం పెరిగింది, ఇక్కడ కూడా ఒక భాగం పెరిగింది, రైట్. ఇప్పుడు సమానంగా పెరిగాయి, అర్థమైపోతుంది. అంటే ఒక భాగం ఎంతకు సమానం అవుతుంది, 5 సంవత్సరాలకు సమానం అవుతుంది. మనల్ని ఇప్పుడు ఏం అడిగారు, P ప్రస్తుత వయసు అడిగారు. P ప్రస్తుత వయసు ఎంత, 10 భాగాలు. చూసుకోండి కొత్త నిష్పత్తిని మాత్రమే మనం చూసుకోవాలి, ఇంకా పాత నిష్పత్తి గురించి మర్చిపోవాలి, రైట్. మనకి నిష్పత్తికి తెలుసు, ఎందుకు 2 చేత మల్టిప్లై చేసామంటే మనకి సమానంగా పెరిగేలా చేయడానికి మనం వీటి మధ్యనున్న తేడాని తీసుకొని క్రాస్ మల్టిప్లై చేయడం జరిగింది. సింపుల్ గా యాక్చువల్లీ చాలా ఫాస్ట్ గా చేయొచ్చండి. చూద్దాం ఇప్పుడు ఏంటి, ఒక భాగం 5 సంవత్సరాలు, ఇప్పుడు 10 భాగాలు ఎంత అంటే 10 × 5 50 అని డైరెక్ట్ గా చెప్పొచ్చు అనమాట. సో దీనే మనం ఫాస్ట్ గా చేయాలంటే ఏం చేయొచ్చు, 5:4 11:9 కదా, 5:4 11:9. ఇక్కడ 6 పెరిగింది, ఇక్కడ 5 పెరిగింది, సో సమానంగా లేవు. సో తేడా 1, ఇక్కడ తేడా 2. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 2 5 10, 2 4 8, 1 11 11, 1 9 9, 1 పెరిగింది. సో ఆ ఒక భాగం 5 సంవత్సరాలకు సమానం అవుతుంది. సో 10 భాగాలు 50 సంవత్సరాలకు సమానం అవుతుందని వెంటనే పెట్టచ్చు అనమాట. సో ఆ స్పీడ్ అనేది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో, ఆ స్పీడ్ అనేది